ఐఏఎస్ ఐఎఫ్ఎస్ కంబైన్డ్ లిస్ట్లో నెంబర్ 5 ఉన్నావు. కంగ్రాచులేషన్స్, వెరీ బిగ్ అచీవ్మెంట్. అండ్ ఇక్కడనే మనం కూడా ఇంకొక పాయింట్ జనరల్గా డిస్కస్ చేద్దాం. అంటే ఐఏఎస్ ఎగ్జామినేషన్ సిస్టంలో వచ్చిన మార్పు, కొంత యూపీఎస్సి ఎగ్జామినేషన్ సిస్టంలో మార్పు నీకు హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే మేము రాసినప్పుడు చెప్తున్నాను, మేము రాసినప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాజ్ ఏ సబ్జెక్ట్ బై ఇట్ సెల్ఫ్. దాంట్లో సబ్స్టాన్షియల్ కమాండ్ ఉంటేనే దట్ హెల్ప్స్. అది కాస్త అర్బన్ బేస్డ్ పీపుల్కి హెల్ప్ చేసే విధంగా ఉండింది. ఇప్పుడు లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ స్టడీస్, 2 లోయర్ ఆప్షన్స్ కనుక తీసుకుంటే ఇంగ్లీష్లోను జనరల్ స్టడీస్లోనూ మంచి కమాండ్ ఉంటే ఐపీఎస్ రావటం డెఫినెట్. అది సిస్టమ్ మేమున్నప్పుడు, దట్ ఈస్ 79కు ఉన్నటువంటిది. ఆ పైన జనతా పార్టీ వచ్చి కొఠారి కమిషన్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ తీసేయటం, సబ్జెక్టుకు ఇంపార్టెన్స్ పెరగటం వల్ల రూరల్ స్టూడెంట్స్కు మేలు జరిగింది. అది మీకు కూడా ప్లస్ అయిందని నేను అనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. ఇన్ఫ్యాక్ట్ నేనే ఐ కాయిన్డ్ దిస్. మనము బ్యాచ్లో చూసే ఫ్రెండ్స్, మనలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, కొంచెం ఇటు అటుగా ఉన్న వాళ్ళందరినీ ఐ యూస్ టు జోక్ సెయింగ్ దట్ వీఆర్ ఆల్ కొతారి చిల్డ్రన్ అని అనేవాడిని అనమాట. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ సార్ ఫర్ పీపుల్ లైక్ అస్. పర్టికులర్లీ నేను మీకు మా బ్యాక్గ్రౌండ్ చెప్పాను. నేను ఒక న్యూస్ పేపర్ కూడా చదివేవాడిని కాదు, ఒక వరల్డ్ వ్యూ ఉండేది కాదు, ఏదో మనం జస్ట్ క్లాస్లో చెప్పింది తప్ప ఏముండేది కాదు. లాంగ్వేజ్ తెలుగు మీడియం చదివేసరికి అది ఇంకొకటి వచ్చింది సార్. ఇది కొత్త సిస్టంలో మినిమం పాస్ అంటూ ఏమీ లేదు. ఓన్లీ ఇంగ్లీష్కు మినిమం క్వాలిఫైయింగ్, నాట్ కౌంటెడ్ అగేన్స్ట్ మెరిట్. దెన్ ఇండియన్ లాంగ్వేజ్ మీరు ఒక్క ఆప్షనల్ ఎక్స్ట్రాడినరీగా ఉండి, ఇంకో ఆప్షనల్ జనరల్ స్టడీస్ నార్మల్గా ఉన్నా కూడా యూ కుడ్ గెట్ ఇన్ టు అగ్రిగేట్ మార్క్స్ మ్యాటర్డ్ అంతే. 2 ఆప్షనల్స్ ప్లస్ జనరల్ స్టడీస్ ఈక్వల్ వెయిటేజ్. సో దట్స్ వాట్ ఐ వాస్ సేయింగ్. ఐ యూస్ టు కాల్ పీపుల్ లైక్ అస్ వీఆర్ ఆల్ కొటారి చిల్డ్రన్. అన్థింకబుల్, ఫ్రాంక్లీ సార్, అన్థింకబుల్ that we could have. This is the biggest change that is brought about by Janata Party government to make it rural based. Andariki opportunities equal ga undali ane daniki. Rural ku pro rural tilt education lo techina ఇద్దరు మహనీయులు. ఇది ఎడ్యుకేషన్ కాదు, ఇది ఎంప్లాయ్మెంట్లో. ఎడ్యుకేషన్లో ఆ టిల్ట్ తెచ్చిన ఘనత పివి నరసింహరావు గారికి పోతుంది. నవోదయ కాలేజెస్, నవోదయ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్, నేను స్టూడెంట్ను, దాని థింగే. సో ఎస్పెషలీ ఫోకస్డ్ ఆన్ గ్రామీణ ప్రాంతంలో బ్రైట్గా ఉన్న స్టూడెంట్స్కు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో చీఫ్ మినిస్టర్గా ఆయన పివి నరసింహరావు గారు చేసిన ఎక్స్పెరిమెంటే ఈ సర్వేలి, తాడికొండ, కొడియన్హల్లి రెసిడెన్షియల్ స్కూల్స్. దెన్ నాగార్జున సాగర్ జూనియర్ కాలేజ్ ఆ పైన వచ్చింది. దానికన్నా ముందు సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది. సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ పెట్టిన 4 రోజుల లోపల ఆయన పదవి వెళ్ళిపోయింది అనుకోండి. మేము అక్కడ జాయిన్ అయినాం, ఆయన పదవి పోయింది. బట్ దీనిని మళ్ళా ఆయన హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్నప్పుడు నవోదయ స్కూల్స్ రూపంలో ఆల్ ఓవర్ ది కంట్రీ దాన్ని ఎక్స్పాండ్ చేశాడు. దట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. రెండోది కొఠారి కమిషన్. ఇది అంతవరకు ఉన్న ఎలిటిస్ట్ టించ్ ఆఫ్ ది ఆల్ ఇండియా సర్వీసెస్ను తీసేసి రియల్ రూరల్ స్టూడెంట్స్కు, బ్రైట్ స్టూడెంట్స్కు అవకాశం వచ్చేటట్టుగా చేశారు. ఆర్కిటెక్ట్ వాజ్ చరణ్ సింగ్ యాజ్ అ హోమ్ మినిస్టర్, బికాస్ దిస్ సబ్జెక్ట్ దోస్ డేస్ వాజ్ డిఓపిటీ లేవు కదా, హోమ్ మినిస్టర్ కింద ఉండేది కదా. సో గివెన్ హిజ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ వాట్ ఎవర్ కమిట్మెంట్ ఎట్సెట్రా, ఒక రకంగా ఆ ఎలైటిస్ట్ బెనిఫిట్ని తీసేశాడు. మేము మా బ్యాచ్కు తీసుకున్నా, నేను ఐపీఎస్ ఉన్నాను, అక్కడ ఉన్నాను కదా, more than 60-70% of the entrants used to be from a humble background, ordinary colleges.